రైతు భరోసా యాత్ర సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మా శ్రీశైలం నియోజకవర్గంలో 4వ తారీఖు నుంచి యాత్ర ప్రారంభమవుతా ఉంది. మా నియోజకవర్గంలో 3 రైతు ఆత్మహత్యలు ఉన్నాయి. వారందరినీ పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు 5 రోజుల పర్యటనగా ఖరారు చేసుకున్నాం. శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వాళ్లను 4వ తారీఖున దర్శించుకొని 5వ తారీఖున ఆత్మకూరు బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని మిగతా 3 దినములలో ఆ రైతులను పరామర్శించుతాం. దీని ముఖ్య ఉద్దేశం రైతుల ఆత్మహత్యలు ఈ ప్రాంతంలో కూడా జరుగుతున్నాయంటే ఈ అసమర్థమైన పాలనే కారణమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. పంటలు లేక పొలాలన్నీ కూడా బీడువారే పరిస్థితి ఉండింది. మరి గత 2-3 సంవత్సరాలుగా పంటలు లేవు. తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వానికి రైతుల ఆత్మహత్యలు కనపడలేదంటే రాయలసీమకు నీరు విపరీతంగా పుష్కలంగా ఇస్తాము, ఏదో పట్టిసీమ ప్రాజెక్టు కట్టి అని చెప్పేసి 100 కోట్ల రూపాయలు వాళ్ళు దండుకొని ఒక చుక్క కూడా నీరు అనేటువంటి పరిస్థితి ఈ రోజు రాయలసీమలో. మరి రాయలసీమ ప్రాంతాలందరికీ కూడా ఈ మా శ్రీశైలం నియోజకవర్గ ప్రాంతం నుంచి నీరు పోవాలి. ఈ ప్రాంత పరిస్థితి ఈ విధంగా ఉంటే కింద రాయలసీమ పరిస్థితి అంతా కూడా ఏ విధంగా ఉంటుందో అందరూ కూడా ఊహించుకోవచ్చు. మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 85% పూర్తయినటువంటి ప్రాజెక్టులు ఈ రోజు 15% పూర్తి కావడానికి నోచుకోవట్లేదు అంటే మీరు అసమర్థులా? మరి రాజశేఖర రెడ్డి గారి మీద మీరు విమర్శ చేసేది కరెక్టా అనేది మీరు ఆలోచన చేసుకోవాల్సిందిగా కోరుతాను.